హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో ఈ రోజు క్లాస్ లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అయినటువంటి ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ అనేది మనము చూస్తాము. ఇప్పుడు ఈ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ ఏ విధంగా చేయాలి, దాంట్లో ఉన్న బేసిక్స్ ఏంటి అనేది ఈ క్లాస్ లో చూద్దాం. ఎక్కడ మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. సో నెక్స్ట్ ఇప్పుడు క్లాస్ లోకి వెళ్ళిపోతే ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ లో బాగా మీకు ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సింది మనం దేనికోసం తెలుసుకుంటాం అంటే థీటా కోసం తెలుసుకుంటాం. థీటా అంటే ఏంటి? యాంగిల్. థీటా ఈజ్ యాంగిల్. సో ఇప్పుడు మనం ఈ థీటా బేసిక్ కోసం చూడండి, ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ బేసిక్ నుంచి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో వన్ లైన్ దిస్, వన్ లైన్ దట్. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఫైండ్ అవుట్ చేసే వచ్చేది యాంగిల్ థీటా. టూ లైన్స్ కి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో, ఎప్పుడైతే టూ లైన్స్ ఈ విధంగా ఉన్నాయో దీన్ని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఫైండ్ అవుట్ చేసి వచ్చేటువంటి వాల్యూని థీటా. జనరల్ గా థీటా అనేది ఎప్పుడు కూడా మాక్సిమం మనం డిగ్రీస్ లో చెప్తూ ఉంటాము. దట్ ఈస్ 180 degrees అని కానీ, 30 degrees అని కానీ, 40 degrees అని కానీ మనం చెబుతూ ఉంటాము. ఓకే, సో ఫుల్ రొటేషన్ జరిగితే దాన్ని మనం 360 degrees గా చెప్పొచ్చు, ఫుల్ రొటేషన్. అలాగే 2 rotations జరిగితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక 360 ప్లస్ ఇంకొక 30 degrees అని అనుకుంటే దీన్ని మొత్తం 360 ప్లస్ 30 degrees 390 degrees రొటేషన్ అనేది మనం చెప్పుకోవచ్చు. సో ఓకేనా? సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే డిగ్రీ ఏ విధంగా డినోట్ చేస్తామా, ఏదైనా నెంబర్ పైన మనం 0 degrees కింద రాస్తే దీన్ని 180 degrees అని, 30 degrees, 40 degrees, 60 degrees ఈ విధంగా డినోట్ చేస్తూ ఉంటాము. సో పై రేడియన్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees అని మనకి తెలుసు. పై రేడియన్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఇక్కడ చూసుకున్నట్లయితే పై ఇంటూ 1 రేడియన్ కింద మనం నోట్ చేసుకుంటే ఇది 180 degrees. దీని నుంచి 1 రేడియన్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees బై పై. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా నోటేషన్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. చూసుకోండి, పై ఇంటూ 1 రేడియన్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees అన్నాం కదా. ఇప్పుడు 1 రేడియన్ దీన్ని ఏ విధంగా తీస్తాము? 1 రేడియన్ ఈజ్ ఈక్వల్ టు 180 బై పై. 180 బై పైని మనం చూసుకోవచ్చు. సో ఈ విధంగా నోట్ చేస్తే దాన్ని రేడియన్ అని, పైన స్మాల్ గా జీరో పెడితే దాన్ని డిగ్రీస్ అని మనం చూసుకుంటా ఉండాలి. ఇప్పుడు ఇందాక చెప్పినట్టే పై రేడియన్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees అని నోట్ చేసాం కదమ్మా, 180 degrees. ఇప్పుడు 180 degrees ఈజ్ ఈక్వల్ టు పై రేడియన్స్. ఈ 180 degrees ని 180 ఇంటూ 1 degree కింద నోట్ చేసుకుంటే పై రేడియన్స్. ఇప్పుడు 1 degree ఈజ్ ఈక్వల్ టు పై రేడియన్స్ బై 180 degrees. సో డిగ్రీ నుంచి రేడియన్స్ కన్వర్ట్ చేసినప్పుడు ఈ నోటేషన్ అనేది యూజ్ చేస్తాము. ఇందాక మనం చూసినప్పుడు రైట్, ఇది రేడియన్స్ నుంచి డిగ్రీస్ లోకి మార్చినప్పుడు 1 రేడియన్ ఈజ్ ఈక్వల్ 180 degrees బై పై. సేమ్ అలాగే 1 degree ఈజ్ ఈక్వల్ టు పై రేడియన్స్ బై 180 గా డినోట్ చేసుకుంటాం. ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి నోటేషన్స్. ఇప్పుడు మీకు చూడండి, పై అంటే పై బై 3, పై బై 4 ఇలా చూసుకోండి. పై అంటే ఎంతమ్మా? 180 degrees, 180 బై 3, ఇక్కడ 180 బై 4 అని చూస్తూ ఉంటాము. 180 బై 3, 180 బై 4, ఇది పై బై 4 అని చదువుతాము, ఇది పై బై 3 అని చదువుతాము. ఇది ఇందులో ఎన్నిసార్లు అయితే క్యాన్సిల్ అయిపోయిందో చూసుకుంటే ఇది కరెక్ట్గా 6 times, దట్ ఈస్ 60 degrees. 60 degrees కింద చూసుకుంటాం. ఇది మనకి 45 degrees. చాలా చాలా ఇంపార్టెంట్ అనేది నోటేషన్. పై బై 3 కానీ, పై బై 4 కానీ మనకి ఇంకా ఉంటాయి. చూడండి ఒకసారి, ఇక్కడ మీకు నోటేషన్స్ అనేది చెప్తాను. 30 degrees ఏ విధంగా నోట్ చేస్తాము? పై బై 6. ఎందుకని? పై అంటే 180 degrees బై 6, 6 3s are 18 కనుక దీన్ని 30 degrees కింద నోట్ చేసుకుందాం. నెక్స్ట్ 45 degrees. 45 degrees అంటే పై బై 4. ఎందుకని? 180 degrees బై 4, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 60 degrees, పై బై 3. పై అంటే ఎంతమ్మా? 180 బై 3. ఇది కరెక్ట్గా ఇందులో 6 times కనుక 60 degrees. నెక్స్ట్ అలాగే 90 degrees. 90 degrees అని అంటే పై బై 2. ఎందుకని? 180 బై 2. ఈ 2 18s లో 9 times క్యాన్సిల్ కనుక 90 degrees అని చెప్పి చెప్పవచ్చు. దీస్ ఆర్ ఆల్ నోటేషన్స్, చాలా ఇంపార్టెంట్. మీరు నోట్ చేసుకోవాలి. 30 degrees అంటే ఏంటి? పై బై 6. 45 degrees అంటే ఏంటి? పై బై 4. 60 degrees అంటే పై బై 3. ఒక్కసారి డిగ్రీస్ నుంచి రేడియన్స్ నుంచి డిగ్రీస్ కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ నోటేషన్స్ అనేది మీకు రాగలిగితేనే మీరు ఈజీగా అనేది ట్రిగ్నోమెట్రీ చేయొచ్చు. అలాగే వాల్యూస్ అన్ని కూడా పై నుంచి రేడియన్స్ నుంచి పైకి కూడా మనం కన్వర్ట్ చేసుకుంటూ చేసుకోవాలి. అలాగే మీకు ఈఏపీ సెట్ లో కానీ, ఎంసెట్ లో కానీ, అదే ఈఏపీ సెట్ కదా మీరు రాసుకుంటారు, ఎన్ఐటీలో కానీ ఎవరైతే స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్నారో ఇవన్నీ కూడా
మీకు మెమరైజ్ అనేది ఖచ్చితంగా అవ్వాలి. ఈ వాల్యూస్ అనేది మీరు తెలుసుకోగలగాలి. ఓకే, సేమ్ అలాగే 2π/3 2 ఇంటూ π/3 2π/3 మీన్స్ 2 ఇంటూ π/3. ఆల్రెడీ మనకి π/3 అనే వాల్యూ తెలుసు, ఎంతది 60 degrees. ఎస్, సో 2 ఇంటూ 60 degrees అని చూసుకుంటే దట్ ఈస్ 120 degrees. 2π/3 అనేది 120 degrees అనేది మీకు తెలిసి ఉండాలి. నోటేషన్స్ ఇవన్నీ రాసుకోగలగాలి. డిగ్రీస్ నుంచి రేడియన్స్ కి, రేడియన్స్ నుంచి డిగ్రీస్ కి, చాలా చాలా ఇంపార్టెంట్. సేమ్ అలాగే 2π/5 ఈ వాల్యూ ఎంతనో చూసుకోవాలి. ఏమి లేదు, 2 ఇంటూ ఇదంతా 180 degrees, పై అంటే బై 5. ఓకే, ఇది ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 5 2s are 10, సో 36, దట్ ఈస్ 72 degrees అనమాట. ఇది మీరు కన్వర్ట్ చేసుకోగలగాలి. 5 degrees అంటే ఏంటి? పై అంటే ఏంటి? 180 degrees అని చెప్పాము. సో పై ప్లేస్ లో 2π/5, 2 ఇంటూ 180 degrees బై 5. ఇది కరెక్ట్గా 2 times 2 5 2s are 10, సో 18 into 2 is 36, 36 2 into 72 degrees అని మీకు అర్థం అవ్వాలి. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్, నెక్స్ట్ కన్వర్షన్ అనేది మీకు చెప్తాను చూడండి. నెక్స్ట్ కన్వర్ట్ 6 radians ఇంటూ డిగ్రీస్. 6 radians ని డిగ్రీస్ కింద మార్చాలి. చూడండి, 6 radians ఇచ్చాడు, డిగ్రీస్ లో మార్చాలి అని అంటున్నాడు. సో 6 radians అంటే 6 into 1 radian, 6 into 1 radian ఇది చూసుకోవాలి. 6 into 1 radian ఇందాక మనం నోటేషన్ చెప్పాం కదా, 1 radian ది సేమ్ అదే విధంగా చూసుకుంటే సరిపోతుంది. సో 180 π/180 degrees అనేది మీకు అర్థం అవ్వకుండా ఉండాలి. అప్పుడైతే మీకు ఈజీగా రావడం అనేది జరుగుతుంది. సో ఓకేనా, ఇంకా అలా ఇప్పుడు అవుద్ది. ఇంకోటి క్వశ్చన్ తప్పించాలి, క్వశ్చన్ ఎక్కించాలి. సో ఇప్పుడు చూడండి, అంతే కదా మరి. రైట్ స్టూడెంట్స్, కన్వర్ట్ 6 radians ఇంటూ 1 degree. ఎగ్జాంపుల్ 2 పేజ్ నెంబర్ 53 లో ఎగ్జాంపుల్ 2 ఉంది కదా, ఇది మీకు 6 radians నుంచి మనం డిగ్రీస్ లోకి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. 6 radians ని రాసుకోవాలి. ఓకే, టెక్స్ట్ బుక్ లో ఉన్న సమయం మీకు ఇందులో చెప్తాను చూడండి. సి అంటే రేడియన్స్ కింద మనం నోట్ చేసుకోగలగాలి. సో ఇప్పుడు ఏంటమ్మా ఇది 6 radians, దట్ ఈస్ 6 into 1 radian. 6 into ఇందాక చెప్పాను 1 radian ఈజ్ ఈక్వల్ టు నోటేషన్ చెప్పాను కదా, అదేంటో ఒకసారి చూపిస్తాను, ఒకసారి చూడండి. 1 radian, ఎస్ 1 radian ఈజ్ ఈక్వల్ టు 180/5. సేమ్ అదే ఇక్కడ మనం నోటేషన్ అనేది రాసుకోగలగాలి. ఎస్ 180 degrees by 5. సో 6 into 180 degrees by పై వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు, 22/7 కింద రాసుకోవచ్చు. పై వాల్యూస్ ని మనం తీసుకుంటే 22/7. సో పై అంటే ఎంత? 22/7 అనేది ఇంటూ 7 కింద రాసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ వాల్యూస్ అనేది మనం సాల్వ్ చేసుకుంటే ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు 1 డిగ్రీని రేడియన్స్ కింద మార్చాలి అంటే మనం π/180 కింద వాడతాము. అలాగే 1 రేడియన్ ని డిగ్రీస్ కింద మార్చాలి అంటే డిగ్రీస్ లో చేంజ్ చేయాలంటే 180/π అని వాడతాము. సో ఇప్పుడు మనకి పై వాల్యూ ఆల్రెడీ మనకు తెలుసు. π ఈజ్ ఈక్వల్ టు మనం ఎక్కువగా వాడేది 22/7 అనేది వాడుతూ ఉంటాం రియల్ గా ఉండేటువంటి. ఎప్పుడైతే సర్కిల్స్ లో ఉన్నప్పుడు పై వాల్యూ ఉంటుందో దాన్ని 22/7 ఈ విధంగా వాడతాము. లేదు పైలో వదిలేసినా కూడా మనకి కరెక్ట్ ఆన్సర్ అవుద్ది. ఏదైనా సింప్లిఫై చేయండి అని అన్నప్పుడు మాత్రము పై వాల్యూ 22/7 అనేది మనం ఇక్కడ నోట్ చేసుకుంటా ఉంటాము. సో నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 60 minutes. దీన్ని మనం మినిట్స్ కింద చేస్తామమ్మా. దీన్ని ఏమంటాం? మినిట్. ఆల్రెడీ తెలుసు 1 minute ఎప్పుడైతే మనం అపాస్ట్రఫీస్ 1 అని పెట్టామో దాన్ని మినిట్ అని అంటాము. దీన్ని 1 minute, దీన్ని 60 minutes అని అంటాం. 1 degree ఈజ్ ఈక్వల్ టు 60 minutes కింద చూసుకుంటే 1 minute ఈజ్ ఈక్వల్ టు 60 seconds. దీన్ని ఏ విధంగా డినోట్ చేస్తామంటే 60 అపాస్ట్రఫీస్ లాగా 2 గీతలు డ్రా చేసుకుంటా ఉండాలి. సో 2 lines ఇలా చూసుకుంటే చిన్న చిన్నవి. సో 60 seconds దీన్ని ఏమంటాము? 60 seconds అని అంటాము. 60 seconds. 1 degree is equal to 60 minutes. 1 second is equal to 1 minute is equal to 60 seconds. 1 degree is equal to 60 minutes. ఇవి మనకి కన్వర్షన్ చేయడానికి చాలా చాలా ఇంపార్టెంట్. మీకు NIT కానీ EAP సెట్ గానిలో ఇవి అడగడానికి మంచి స్కోప్ అయితే ఉంది. సో ఇప్పుడు వీటి యొక్క కన్వర్షన్ ఏ విధంగా చూసుకోవాలి అనేది ఈ 2 రిలేషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ 2 రిలేషన్ కూడా బాగా నోట్ చేసుకోండి. π ఈజ్ ఈక్వల్ టు 22/7 అనేది మనం రెగ్యులర్ గా ఎక్కడైనా కన్వర్షన్ వాడేటప్పటికి యూజ్ చేసుకుంటా ఉంటాం. సో ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే 6 radians. ఈ 6 radians ని డిగ్రీస్ లో చేంజ్ చేయాలి. ఆల్రెడీ ఎగ్జాంపుల్ సంబంధం మీకు టెక్స్ట్ బుక్ లో చూడండి. 6 radians ని డిగ్రీస్ లోకి చేంజ్ చేయాలి. డిగ్రీస్ లో చేంజ్ చేయాలంటే ఆల్రెడీ చెప్పాము 6 radians
అంటే 6 ఇంటూ 1 రేడియన్ కింద మీరు అనుకుంటే 6 ఇంటూ ఆల్రెడీ మనకి ప్రీవియస్ గా చెప్పిన దాంట్లో 1 రేడియన్ ఈజ్ ఈక్వల్ టు 180 బై పై అని అనుకున్నాం కదా. సో సేమ్ ఇదే రిలేషన్ అని ఇక్కడ మనం చూసుకోవాలి. 180 బై పై దట్ ఈస్ 6 ఇంటూ 180 మీరు చూసుకుంటే సరిపోతుంది. లేదు ఇక్కడ పై వాల్యూ 6 ఇంటూ 180 చేసుకొని బై పై వాల్యూ వేసుకున్న రైటే. కానీ ఇక్కడ పై వాల్యూ మనకి ఆల్రెడీ 6 ఇంటూ 180 బై పై వాల్యూ 22/7 కదమ్మా. 22/7 అనేది మీరు ఇక్కడ సబ్స్టిట్యూషన్ అనేది చేసుకోవచ్చు. సో ఈ రిలేషన్ మనం సాల్వ్ చేసుకుంటే 6 ఇంటూ 180 బై 22 ఇంటూ 7. సో ఈ 7 అనేది ఇలా పైకి వెళ్ళిపోతుంది కనుక 6 ఇంటూ 180 బై 22 ఇంటూ 7. సో ఇప్పుడు ఇందులో మనకి క్యాన్సిలేషన్ అనేది చూసుకుంటే 3 2 జార్ 2 3 జార్ 2 11 జార్ అనేది అవుతుంది. సో ఇప్పుడు 21 ఇంటూ 180 బై 11 అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అనేది అవుతుంది. దీని ఇంకా మీరు సింప్లిఫై అనేది చేసుకోవచ్చు. లేదు సార్ నేను పైల్లోనే వాడేస్తాను ఈ విధంగానే చేసుకుంటానంటే మీరు ఈ విధంగా కూడా ఈ విధంగా దీన్ని 6 ఇంటూ 180 సాల్వ్ చేసుకొని ఆన్సర్ అనేది వేసుకోవచ్చు. ఓకేనా. ఇది రేడియన్స్ నుంచి డిగ్రీస్ లోకి చేంజ్ చేయడం. రేడియన్స్ నుంచి డిగ్రీలోకి చేంజ్ చేసేటప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ అనేది యూజ్ చేస్తూ ఉండాలి. ఓకే. నెక్స్ట్ డిగ్రీస్ నుంచి చూడండి ఇక్కడ సమయం ఇచ్చాడు 40 degrees 20 minutes. 40 degrees 20 minutes. ఈ మినిట్స్ ని మనం డిగ్రీస్ లోకి చేంజ్ చేసుకోవాలి. ఆల్రెడీ మీకు ఎందాకే చెప్పాను 1 degree ఈజ్ ఈక్వల్ టు 60 minutes. అప్పుడు 1 minute ఈజ్ ఈక్వల్ అవుతుంది 1 degree బై 60. సో ఇప్పుడు 1 minute అనేది ఇక్కడ మనం కన్వర్ట్ చేసుకుంటే 40 degrees ఇంటూ దీన్ని మనం 20/60 కింద రాసుకోవాలి. ఇది క్యాన్సిల్ చేసుకుంటే ఎస్ 41/3 degrees అవుతుంది. 41/3 degrees అవుతుంది. ఈ డిగ్రీస్ ఇప్పుడు రేడియన్స్ లోకి చేంజ్ చేయాలి. ఇప్పుడు ఈ డిగ్రీస్ అనేది రేడియన్స్ లోకి చేంజ్ చేయాలి. రేడియన్స్ లోకి చేంజ్ చేయాలంటే మీకు ఆల్రెడీ ప్రీవియస్ గా చెప్పినట్టు ఎక్స్ప్రెషన్ ఏమైతే ఉందో అది యూజ్ చేసుకోవాలి. 5/180 అనేది ఇక్కడ యూజ్ చేసుకోవాలి. 1 degree ప్లేస్ లో 5/180 అనేది నోట్ చేసుకోవాలి. సో దట్ ఈస్ 40. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది కదమ్మా చూడండి 40 1/3ని మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద చూసుకుంటే అది మనకి 4 3s are 12. సో 120 + 1 121/3 దీస్ ఆర్ డిగ్రీస్. ఇప్పుడు ఈ డిగ్రీని 121/3ని 1 degree కింద రాసుకుంటే 1 degree ఎక్స్ప్రెషన్ 123 ఇంటూ 5/180. 5/180. సో 121 ఇంటూ 5/180 సింపుల్ గా రాసుకోవాలంటే 121 ఇంటూ 5 బై దీన్ని మనం చూసుకుంటే 3 ఇంటూ 180 54 అంటే 540. సో ఇది రేడియన్స్ అవుతుంది. దేని వాల్యూ అమ్మా 40 degrees 20 minutes మనం 40 degrees 20 minutes మనకి 121/5/540 అనేది రావడం జరిగింది. ఇది రేడియన్స్ లోకి మార్చుకోవాలి. డిగ్రీస్ నుంచి రేడియన్స్ లోకి మార్చుకోవాలి. కొన్ని ఇంపార్టెంట్ డిగ్రీస్ అండ్ రేడియన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంతకు ముందు డిస్కస్ చేసుకున్నవే ఇంకొకసారి చెప్తాను. చాలా ఇంపార్టెంట్ చూసుకోవాలి. ఏమి లేదు 30 degrees ని ఈ విధంగా చూసుకోవాలి. 30 degrees is 5 into 180 కదా 5/6. అలాగే నెక్స్ట్ 45 degrees ని మనం 450 కాదు సారీ అది చూసుకోండి 45 degrees. ఈ 45 degrees మనం ఏ విధంగా అంటామంటే 5/4. నెక్స్ట్ 60 degrees 5/3. నెక్స్ట్ 90 degrees 5/2. సో ఇవి బేసిక్ గా ఉంది 30 45 60 90 అనేది 5/6 5/4 5/3 5/2. ఇప్పుడు 2π/3 ఈ వాల్యూ ఎంత అని అడుగుతాడు. ఆల్రెడీ మనకి 5/3 అనే వాల్యూ 60 degrees కదమ్మా. సో 2 అంటే 120 degrees. సేమ్ అలాగే 3π/2 వాల్యూ అడుగుతాడు. 3π/2 ఆల్రెడీ 5/2 అంటే 90 degrees అని మనకు తెలుసు. 3π/2 అంటే ఏంటి 3 into 90 degrees. 3 into 90 degrees is 270 degrees. సో 270 degrees ని మనం ఏ విధంగా డినోట్ చేస్తాము అంటే 3π/2 కింద మనం డినోట్ చేసుకుంటా ఉంటాము. సో ఈ వాల్యూస్ ని కన్వర్షన్ అనేది చాలా మీరు చూసుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ గా మీరు తీసుకొని మీరే సాల్వ్ చేసుకుంటారు. డిగ్రీ నుంచి రేడియన్స్ కి, రేడియన్స్ నుంచి డిగ్రీస్ కి. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది బేసిక్ కాన్సెప్ట్ అనమాట. మీకు ఇందులోంచి 2 to 3 క్వశ్చన్స్ అనేవి ఈ ఎపిసెట్ లో కానీ లేదు మీకు 1 mark క్వశ్చన్స్ లో కూడా మీకు రావడం అనేది జరుగుతుంది. సో ఈ క్లాస్ అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వినండి, మర్చిపోదు. చాలా ఇంపార్టెంట్. ఎలా చెప్తున్నాను మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. కనిపిస్తుందా లేదని కూడా మీ కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి. ఓకేనా. థ్యాంక్ యూ. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడమ్మా మన ఫ్రెండ్స్ కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి మన ఛానల్. ఓకేమా. ఆల్ ది బెస్ట్.